హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్స్ గురించి నీట్గా డిస్కషన్ చేసి అదేవిధంగా డెఫినేషన్ డిస్కషన్ చేద్దాం. అంతేకాకుండా దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏమనేది ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ ప్రతి రైల్వే ఎగ్జామినేషన్లో 1 or 2 క్వశ్చన్స్ పడతాయి. అట్లీస్ట్ మినిమం 1 అన్న పడుతుంది. ఓకేనా, ఇది సిలబస్లో కూడా ఉంది. ఒకసారి చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్, చూడండి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్. ఓకే, ఇది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. ఓకే, హెచ్సిఎఫ్ అయితే ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12 తీసుకుంటున్నా ఇప్పుడు. నెక్స్ట్ 18. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనము ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి అనమాట. సో ఫస్ట్ మనం ప్రైమ్ అక్కడే ఉంది. ప్రైమ్ అంటేనే ఏముంది, ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. 2, 3, నెక్స్ట్ 5, 7, 11 అండ్ సో ఆన్, అట్లే కంటిన్యూషన్ అవుతుంది కదా. ఇప్పుడు 12 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలా. సో 2 6 నెక్స్ట్ 2 3 సో 12 ఏం రాసుకోవచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములేషన్లో, 2 × 2 × 3. సో ఫైనల్గా ఏం రాసుకోవచ్చు, 2² × 3. ఇప్పుడు 18 చూద్దాం. అదే 2తో 2 9 నెక్స్ట్ 2తో డివిజిబుల్ కాదు కదా, 2తో కాలేదు. నెక్స్ట్ ఏ నెంబర్ ఉంది, 3 ఉంది. సో 3 3 సో 18 ఏం రాసుకోవచ్చు, 2 × 3 × 3. సో 2^1 × 3². ఇప్పుడు చూడండి ఎల్సిఎం తీస్తాను చూడండి, వీటిని బేస్ చేసుకుని. ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ 2^2 ఉంది, 2^1 ఉంది. సో గ్రేటెస్ట్ అంటే లార్జెస్ట్, అంటే ఇక్కడ 2² రాసుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 ఉంది, 3^1 ఉంది. సో 3^1 తీసుకోవాలా, 3² తీసుకోవాలా, 3² తీసుకోవాలా. అందుకే చెప్పినాడు ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ది, నీట్గా చెప్తున్నాను చూడండి ఇంకోసారి. ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్, అక్కడేం చూడండి గ్రేటెస్ట్. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏం, ఫస్ట్ టర్మ్లో 2², సెకండ్ టర్మ్లో గ్రేటెస్ట్ పవర్ ఏమి 3². సో 2² × 3² ఎంత అవుతుంది. సో చూడండి 4 × 9. సో ఓవరాల్గా ఎల్సిఎం ఎంత అయింది, 36. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 36. అదే హెచ్సిఎఫ్ అయితే ఏమవుతుందో చూడండి. హెచ్సిఎఫ్ అయితే ఒకసారి చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్. స్మాలెస్ట్ చూడండి, కావాలంటే నేను అండర్లైన్ చేస్తాను చూడండి, వేరే తీసుకుందాం. సో ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇది గుర్తుండాల. ఈచ్ కామన్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్. ఈచ్, ఓకే, ఇదే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ అండి. ఇక్కడ ఈచ్ ప్రైమ్ అన్నాడు అంతే. కామన్ అంటే ప్రతిసారి కామన్ అనే. హెచ్సిఎఫ్ చూడండి, సో స్మాలెస్ట్ పవర్ ఏం 3. ఇక్కడ 3² ఉందంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలా. నెక్స్ట్ 2², 2^1 ఉంది సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్లో 2², సెకండ్ టర్మ్లో 2^1. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమి ఇక్కడ అంటే, లీస్ట్ కామన్ పవర్ ఏమి 2^1. సెకండ్ దాంట్లో ఒక్క నిమిషం ఇంకా నీట్గా రాస్తా. సో హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ చెప్పాడు కదా, 2^1 × 3^1. సో 2 3 ఎంత, 6. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత, 36. ఓకే, క్లారిటీగా అర్థమైనట్లుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, నీట్గా వచ్చేస్తుంది. నెంబర్స్ ఏం నెంబర్స్ అండి ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఫార్ములా కూడా అనుకోండి ఇంపార్టెంట్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేదా కన్జుగేటివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేదా ప్రైమ్ నంబర్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1. ప్రైమ్ నంబర్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఆల్సో కన్జుగేటివ్ నంబర్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. బాగా గుర్తుపెట్టుకోండి, కన్జుగేటివ్ నంబర్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రూఫ్ కావాలంటే రాస్తాను చూడండి ఒకసారి.
వేరే ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం రఫ్గా. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 హెచ్సిఎఫ్ కనుక్కుందాం. సో 3 ఏం రాసుకోవచ్చు, 1 ఇంటూ 3 రాసుకోవచ్చా? నెక్స్ట్ 5 ఏం రాసుకోవచ్చు, 1 ఇంటూ 5 రాసుకోవచ్చా? సో 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3, 5 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5. ఇందాక డెఫినేషన్ ప్రకారం కామన్ స్మాలెస్ట్ పవర్ ఈచ్ కామన్ అన్నాడు. ఈచ్ అంటే ప్రతి నంబర్లో ప్రతి దాంట్లో కామన్ ఉండాలి. ఉండేది 1 కదా. సో హెచ్సిఎఫ్ 1 వచ్చేసిందా? అదే చెప్పినాను ఇక్కడ. ప్రైమ్ నంబర్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1. కన్జుగేటివ్ నంబర్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1. అది కన్జుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ అయితే కన్జుగేటివ్ నెంబర్స్లో ఉండాల్సిన పని లేదు, కన్జుగేటివ్గా ఉండాల్సిన పని లేదు. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ అయితే. అదే కన్జుగేటివ్ నెంబర్స్ అయితే కంటిన్యూషన్ ఉండాల. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు 17 చూడండి. 17 మల్టిపుల్స్ ఇంకేముంది, 1 ఇంటూ 17 రాసుకోవచ్చా? 1 ఇంటూ 17. నెక్స్ట్ 23 ఇంటూ 1. నెక్స్ట్ 29 ఇంటూ 1. అంతే కదా. అన్నిట్లో కామన్ ఏముంది, హెచ్సిఎఫ్ ఏమవుతుంది మరి, 1 అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి, అది ఎల్సిఎం అయితే ఎట్లా చేస్తారు? సింపుల్గా ఎల్సిఎం అయితే డైరెక్ట్ మల్టిప్లై చేయడమే ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి ఏమి ఇచ్చినాడో. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ 23 ఇంటూ 29 డైరెక్ట్గా మల్టిప్లై చేయడమే, అదే ఎల్సిఎం అయిపోతుంది. ఓకే, దీనికి మరీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంత అవసరం లేదు. 17 ఇంటూ 23 ఇంటూ 29. సో ఇవే కదా, ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అయితే మరి వేరే వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడండి. 8 తీసుకోండి. సో 2 4 జా, నెక్స్ట్ 2 2 జా. ఏం రాసుకోవచ్చు 8ని, 2 క్యూబ్ ఇంటూ 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ 9 ఏం రాసుకోవచ్చు, 3 3 జా రాసుకోవచ్చు. 9 3 స్క్వేర్ ఇంటూ 1 సింపుల్. 25 ఏం రాసుకోవచ్చు, 5 5 జా. సో ఇంకేమి 25 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 స్క్వేర్ ఇంటూ 1. ఇప్పుడు ఎల్సిఎం ఏం తీసుకోవాలా, ఎల్సిఎం అన్ని మల్టిప్లై చేసుకుంటే వెళ్ళిపోవడం, ఏమైనా కామన్ ఉన్నాయా? లేదు. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎలా సార్ అంటే కామన్ మల్టిపుల్స్ అన్నీ ఉండేది 1 కదా. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో 72 2 36 జా, నెక్స్ట్ 2 18 జా, నెక్స్ట్ 2 9 జా, 3 3 జా. 72 ఏం రాసుకోవచ్చు మరి, 2 3 టైమ్స్ కదా, 2 క్యూబ్ 3 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 108 తీసుకుందాం. సో 254 జా, నెక్స్ట్ 227 జా, నెక్స్ట్ 3 9 జా, నెక్స్ట్ 3 3 జా. ఓకే, ఫైనల్ గేమ్ 3 3 జా వచ్చేస్తుంది. సో 108 ఏమవుతుంది, 2 వచ్చి 2 స్క్వేర్, 3 వచ్చి 3 క్యూబ్. ఇప్పుడు చూడండి ఎల్సిఎం కావాలా. ఎల్సిఎం ఎంత, ఏమి హైయెస్ట్ పవర్ అంటే లార్జెస్ట్ పవర్ కదా. ఏమవుతుంది మరి, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అవుతుంది. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఆన్సర్ ఉంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఆన్సర్ ఆప్షన్ పెట్టండి. అదే మల్టిప్లికేషన్లో ఉంటే డైరెక్ట్ మల్టిప్లై. 4 3 జా ఎంత అవుతుంది, 4 9 జా 36 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇది ఏది, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇంకా డైరెక్ట్గా మల్టిపుల్సే అడిగినాడు అనమాట. సో 28 తీసుకుందాం ఫస్ట్. 2 14 జా, 2 7 జా. 28 నేమ్ రాసుకోవచ్చు. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. తర్వాత 98, 2 49 జా, 7 7 జా. పోదు కదా ఇంకా డైరెక్ట్గానే. నెక్స్ట్ 112, ఇంకేమొస్తుంది 256 జా, నెక్స్ట్ 228 జా, నెక్స్ట్ 214 జా, నెక్స్ట్ 2 7 జా. సో ఇప్పుడు 28 ప్రైమ్ ఫ్యాక్టర్ ఎన్ని టూలు ఉన్నాయి, 28 దగ్గర 2 స్క్వేర్ ఇంటూ 7 రాసుకోవచ్చా? నెక్స్ట్ 98 రాసుకుందాం. 98 ఏముంది, 2 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్ రాసుకోవచ్చా? నెక్స్ట్ 112 చూడండి, 2 పవర్ 4 ఇంటూ 7 పవర్ 1.
ఇప్పుడు ఎల్సిఎం చూడండి, హైయెస్ట్ పవర్ కదా ఎల్సిఎం తీసుకోవాల్సింది, ఎల్సిఎం కదా కనుక్కోమన్నాడు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 power 4 × 7² 2 power 4 అంటే ఎంత అవుతుంది, 16 అవుతుంది. 7² అంటే ఎంత అవుతుంది, 49 అవుతుంది. 49 16 ఎంత అవుతుందో చూద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ 784 రావాలా చూద్దాం. సో 490 ప్లస్ 40 కదా, 784 చూడండి, 784. సో 49 లాంటి ఇక్కడే చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్తా, మీరే చూసుకోండి ఒకసారి. సో 16 × 49 ఏమవుతుంది చూడండి ఒకసారి. సో ఏమవుతుంది, 49 16 ఏం రాస్తానంటే 10 + 6గా రాస్తున్నా, సింపుల్గా ఇంటూ 49 చేస్తున్నా. ఏమవుతుంది చూడండి, 49 10 ఎంత, 490. ఓకే, నెక్స్ట్ 649 ఎంత, 240 + 54. 240 + 54 ఎంత, 294. రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 784 వస్తుంది. సో ఆప్షన్ నంబర్ ఏ. ఓకే, ఆప్షన్ నంబర్ ఏ. నెక్స్ట్ చూడండి, 36 54 72 96. సో ఫస్ట్ 36 తీసుకుందాం, నెక్స్ట్ 54 72 96. సో 36 అంటే 2 18 జా, 2 9 జా, నెక్స్ట్ 3 3 జా, నెక్స్ట్ 54 2 27 జా, నెక్స్ట్ 3 3 3 9 జా, నెక్స్ట్ 3 3 జా. 72 అంటే 2 36 జా, నెక్స్ట్ 2 18 జా, నెక్స్ట్ 2 9 జా, నెక్స్ట్ 3 3 జా, నెక్స్ట్ 96 248 జా, నెక్స్ట్ 2 24 జా, నెక్స్ట్ 2 12 జా, 2 6 జా, నెక్స్ట్ 2 3 జా. ఇది మనకు వచ్చిండేది వాల్యూ, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, ఫస్ట్ 36. సో చూడండి, సో 36 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2² × 3². నెక్స్ట్ 54 చూడండి, 54 ఈజ్ ఈక్వల్ టు 2 × 3³ నెక్స్ట్ 72 చూడు, 72 ఈజ్ ఈక్వల్ టు 2³ × 3², రైట్, 2 3 టైమ్స్ అని చూడండి. నెక్స్ట్ 96 చూడండి, 96 వచ్చి 2 power 5 × 3, 2 power 5 × 3. సో ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే, హైయెస్ట్ కామన్ కదా, హైయెస్ట్ పవర్ కదా, ఫస్ట్ కామన్ కదా, హైయెస్ట్ పవర్ ఎల్సిఎం కదా కావాల్సింది. హైయెస్ట్ పవర్ ఏముంది, 2 power 5 ఉంది. నెక్స్ట్ 2 power 5 అంటే ఇప్పుడు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇక్కడ 48 రాలా. ఓకే, సో 2 power 5 × 3³ 2 power 5 అంటే ఎంత, 2³ అంటే 8. 8 2 power 5 అంటే 16, 32 × 27. సో ఎండ్ విత్ 4 అంటే అన్నీ 27 వస్తున్నాయి. ఇక్కడ చూడండి, 32 × 27 చేస్తున్నా చూడండి, 14. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం, 14 4 21 25 26 26 2 ఇక్కడ పెట్టేద్దాం. 3 2 ఎంత, 6 6 + 2 8 864 ఆన్సర్. ఆప్షన్ నంబర్ సి చూడండి, ఆప్షన్ నంబర్ సి 864. ఓకే, ఇది ప్రాసెస్ అండి. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, నీట్గా చూడండి ఒకసారి వెళ్ళి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి. పర్సనల్గా టెలిగ్రామ్ ఛానల్ నేను సిన్సియర్ స్టూడెంట్స్కి సపరేట్ టెలిగ్రామ్ ఛానల్ అనేది మెయింటైన్ చేస్తాను. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. సిన్సియర్ స్టూడెంట్స్ మాత్రమే, అందరు కాదు. ఏ ఫార్మర్, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఏ ఫార్మర్ ప్లాంట్స్ 3 different types of plants in equal number in garden. All plants of one type are planted to form a rectangle in which no rectangle contains more than one type. No plants of any type are left out. After all the plants
were planted, the rectangle of plant A 70 rows, the rectangle of plant B 28 rows, and the rectangle of plant C 42 rows. Find the minimum number of plants of each type planted by farmer in the garden. ఏం లేదు, 3 types of plants in equal number of garden. అంటే ఒక ఫార్మర్ ఏం చేస్తాడంటే 3 types of plants in a equal number of garden అంటే డిఫరెంట్ టైప్స్గా రెక్టాంగిల్ షేప్లో అది ఏమేమి ఇస్తున్నాడంటే చూడండి, రెక్టాంగిల్ ఏ, రెక్టాంగిల్ బి, నెక్స్ట్ రెక్టాంగిల్ సి. ఈ రెక్టాంగిల్స్లో 3 టైప్స్ని ప్లాన్ చేస్తా అంటే నాటుతున్నాడు అనమాట. అంటే ఫస్ట్ రోలో ఎంత అంట 70, సెకండ్ 28, థర్డ్ 42. అయితే మినిమం నెంబర్ ఆఫ్ అన్నాడు. మినిమం అంటే ఎల్సిఎం కనుక్కోవాలి ఇక్కడ. సో ఒకసారి చూడండి, 70కి ఏం తీసుకుందాం, 235 జా, నెక్స్ట్ 7 5 జా, నెక్స్ట్ 2 14 జా, 2 7 జా, నెక్స్ట్ 40 కదా, ఓకే 42 చూడండి ఇక్కడ. సో 42, 221 జా, నెక్స్ట్ 3 7 జా. సో 70 అయితే ఏమవుతుంది, 2 × 5 × 7, నెక్స్ట్ 28 అయితే 2 స్క్వేర్ × 7, నెక్స్ట్ అదే 42 అయితే 2 × 3 × 7, 2 × 3 × 7. ఇప్పుడు ఎల్సిఎం కావాలా. ఎల్సిఎం అంటే ఏమొస్తుంది మనకి, 2 స్క్వేర్ అనేది కామన్, 2 స్క్వేర్ × ఒక్క నిమిషం ఇక్కడ పెద్దగా వస్తుంది నంబర్, 1 మినిట్. సో చూడండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు అంటే మినిమం నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 స్క్వేర్ × 5 × 7 × 3 అన్నీ మల్టిప్లై చేయాల్సిందే. 2 స్క్వేర్ అంటే 4, నెక్స్ట్ 5, 7 3 జా 21, 21 × 20 ఎంత 420. ఆప్షన్ ఎంత 420. ఆప్షన్ నంబర్ బి చూడండి, ఆప్షన్ నంబర్ బి అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ద ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై కదా. చూడండి కండిషన్ ఏమి ఇచ్చినాడు, ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ × వై ఈజ్ ఈక్వల్ టు 119 అని. అంటే ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వై. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి, 119 అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుంది, 17 7 జా 119, ఇంకెక్కడైనా వస్తుందా, రాదు. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 17 సబ్స్టిట్యూట్ చేద్దాం, వై ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి, 17 గ్రేటర్ దాన్ 7. సార్ ఎందుకు సార్ వైని ఎక్స్ ప్లేస్లో తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ కండిషన్ మెన్షన్ చేసినాడు మనకి నీట్గా, ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వై అని. ఇది గమనించండి, చాలామంది తప్పు చేసేది ఇక్కడ. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే 17 కదా. ఇప్పుడు 2 నెంబర్స్లో గ్రేటర్ ఏది ఉంది, 17 కాబట్టి ఎక్స్ ప్లేస్లో 17 తీసుకోవాలా. సో కండిషన్ ఏమడిగినాడు, 3 × వై వాల్యూ ఎంత ఇప్పుడు 7 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 17, 3 7 జా 21 మైనస్ 17 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఆప్షన్ నంబర్ బి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇందాకే చెప్పాను ఇది కూడా. ద ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్స్ అండ్ x + 1 ఈజ్. సో చూడండి, సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 6కి ఎల్సిఎం అయితే ఏమవుతుంది చెప్పండి. ఇంకా డైరెక్ట్గా మల్టిప్లై చేయడం ఎట్లా సార్ అంటారా, డైరెక్ట్ మల్టిప్లై చేయడం. ఇంకేం కామన్ మల్టిపుల్ ఉన్నాయి. నెక్స్ట్ 6 7కి ఏమున్నాయి, 6 7కి ఎంత 42, నెక్స్ట్ 8 9 72. సో ఇవన్నీ కామన్ మల్టిపుల్స్. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే ఇక్కడే కన్సిక్యూటివ్ అన్నాడు అంటే ఎక్స్ + 1. సో ఎక్స్కి ఎంత యాడ్ చేసినా +1 యాడ్ చేసిన ప్రతిదానికి అంతే కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, 30 వచ్చింది. అంటే 5 6 జా 30. అట్లాగే ఎక్స్ × x + 1 ఏమవుతుంది, ఎక్స్ × x + 1 అవుతుంది. అంతే సింపుల్. ఆప్షన్ నెంబర్ బి. ఓకే, ఆప్షన్ నెంబర్ బి చూడండి. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ ఈజ్ 104, దెన్ దేర్ ఎల్సిఎం ఈజ్. చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ ఈజ్ 104, దేర్ ఎల్సిఎం ఈజ్. చూడండి, సో ఇందాకే చెప్పాను కదా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్
ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 కదా. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఇంటూ వై కదా, ఎల్సిఎం తెలియదు అట్లే పెట్టేద్దాం. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చినాడు 1 ఇచ్చాడు, మనమే తీసుకున్నాం కో ప్రైమ్స్ కాబట్టి. ఎక్స్వై వాల్యూ ఎంత 104. ప్రోడక్ట్ అన్నాడు కదా, సో 1 1 జా 104 జా. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 104 అవుతుంది. ఆప్షన్ నెంబర్ బి చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రిక్కీ క్వశ్చన్ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా చూడండి ఒక్కసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ ఇది. ద ఎల్సిఎం ఆఫ్ 6, 9 అండ్ ఎక్స్ ఈజ్ 72. విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్ కెన్ బి ఎ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 6, 9, ఎక్స్, ఓకే, వీటి యొక్క ఎల్సిఎం ఎంత అన్నాడు 72 అని వాడే ఇచ్చినాడు. మనం ముందు ఏం చేద్దాం అంటే హెచ్సిఎఫ్ కనుక్కుందాం ఫస్ట్. సో 6 నేమ్ రాసుకోవచ్చు, 2 3 జా రాసుకోవచ్చు, సింపుల్. నెక్స్ట్ 9 నేమ్ రాసుకోవచ్చు, 3 3 జా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఆ నెంబర్ ఏందో తెలియదు కదా. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, లీస్ట్ కామన్ పవర్. లీస్ట్ కామన్ పవర్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అయింది ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ అయింది. సో బాగా గమనించండి, ఇక్కడ చెప్తున్నా 3 ఇంటూ ఎక్స్ అయింది. ఓకే, 3 ఇంటూ ఎక్స్. ఈ మోడల్ అనేది హెచ్సిఎఫ్ కనుక్కున్న తర్వాత 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72కి ఈక్వల్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడే కన్ఫ్యూజ్ అయినాయి చాలామంది. 3 ఇంటూ ఎక్స్ ఇట్లా ఎల్సిఎం ఇచ్చినాడు మనకి, బాగా చూడండి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత 72 ఇచ్చినాడు. సో మనం హెచ్సిఎఫ్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72. ఎక్స్కి అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూకి ఈక్వల్ చేసుకోవాలి. ఏ వాల్యూకి 72కి. సో 3 1 జా 3 24 జా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి 24. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఇవి క్వశ్చన్ బాగా చదివి ఎక్స్ వాల్యూ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దట్ కెనాట్ బి ఎల్సిఎం ఆఫ్ 3, 4 అండ్ ఎక్స్. 3, 4 అండ్ ఎక్స్ అనేది దీంట్లో ఎక్స్ వాల్యూ కానిది ఏది అని అడుగుతున్నాడు. చూడండి, ఓకే, 3, 4 అండ్ ఎక్స్, ఇది కూడా అదే మోడలే. సో 36 అండ్ కే ఈ 72. ఫైండ్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ కే. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరే కామెంట్ చేయండి, చేయమంటే చేస్తాను, ఒకసారి చూడండి లేకుంటే. సో సింపుల్, 36 ఇంటూ కే. సో ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్గా మీరే చెప్పండి, పాసిబుల్ వాల్యూ ఆఫ్ కే అన్నాడు. సో 36 ప్లేస్లో పాసిబుల్ వాల్యూస్ ఏమేమి వస్తాయో ఒకసారి చూడండి సింపుల్గా. ఎల్సిఎం ఎంత ఇచ్చినాడు 72. 72 కదా, 72 అనేది 8 మల్టిపుల్, 24 మల్టిపుల్, 72 మల్టిపుల్. సో ఆప్షన్ నెంబర్ ఏమవుతుంది మరి బి. దీని ప్రొసీజర్ మీరే చేసి చెప్పండి నాకు ఎలాను. ఇంతసేపు విన్నారు కదా క్లాసు, ఒకసారి చూడండి. సో వాట్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 కరెస్పాండింగ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై. ఇది కూడా విన్నారు ఇందాకే, బాగా ఇంపార్టెంట్, బాగా కామెంట్ చేయండి ఇవి. ఓకే, ఎవరైతే క్లాస్ విన్నారో నీట్గా కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోడల్స్, ఇది ఇంకా నేను చెప్పింది ఏమంటే ఓన్లీ మోడల్ నెంబర్ 1 మాత్రమే, ఇంకా ఉన్నాయి. మినిమం ఒక 4 మోడల్స్ వస్తాయి, మినిమం ఒక 4 మోడల్స్. ఇంకా హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ ఫుల్ చేయలేదు. నెక్స్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రిలేషన్ చేయలేదు మనం ఇంకా. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఎల్సిఎం ఫ్రాక్షన్ ఫార్మేషన్లో చేయలేదు. సో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మీరు ఎంకరేజింగ్గా ఉంటే నేను ఇంకా మరికొన్ని వీడియోస్తో మేము ముందరకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.